ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. హరహర మహాదేవ. వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 మరి ఎటువంటి అదృష్టం వస్తుందంటారు? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు వహించాలంటారు? తప్పకుండా వృషభ రాశి అనగానే చాలా ఒక 12 రాశులలో కూడా ఈ వృషభ రాశి తులారాశి ఇవి రెండు కూడా డిఫరెంట్. ఎందుకంటే వీరికి వీరి జన్మజాతకరీత్యా రాహువు కనుక వీరికి బాగుంటే మాత్రము వీరికి ఒక 6th సెన్స్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఒక దగ్గరికి పోతున్నాం, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను ముందే మనకు ఒక అంచనా వేయచ్చు. అందులో ఈ వృషభము తుల, వృషభానికి ఏంది అంటే కొంచెము తొందరపాటుతనముతో తప్పుగా అపార్థం చేసుకునే గుణం ఉంటుంది. అదేవిధంగా ఇక నిరంతరము కూడా ఏదో ఒంటరితనంగా అనిపించడం కావచ్చును. మరొకటి ఏమిటి అంటే దైవభక్తి ఉన్నా కూడా మనపై భగవంతుని పూజ చేస్తున్నాం, నిత్యము భగవంతుని ఆరాధన చేస్తున్నాం, అయినా కూడా కొన్ని పరీక్షలు మాత్రం తప్పటం లేదు మీకు. అది ఎందుకు అనేది నాకు మీకే తెలుసు. ఎందుకు నాకు మీకు అన్నాను అంటే మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో అది చెక్ చేసేటువంటి పర్ఫెక్ట్ పర్సన్ నేను మాత్రమే. అది గమనించుకోండి, అది నేను మాత్రమే. ఎందుకు చెప్తున్నాను అంటే నా మీద విశ్వాసంతో కాదు, అమ్మవారు పలికినటువంటి మాట అది, ఇది సత్యం. ఎందుకు మీ జీవితంలోనే ఇలా జరుగుతుంది అని మీకు అనిపించిందా? వన్స్ నన్ను కలవండి. మీ జీవితంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్టేటస్కు వెళ్ళండి. దట్స్ ఆల్. సో వృషభం ఇక్కడ మనకు గురుడు సూర్యుడు కలవడము అంటే ఇది చాలా అద్భుతం. గురు శుక్రుల కలయిక. అదేవిధంగా శని వక్ర దృష్టి జరగబోతున్నది ఇదే జూలై నెలలో. అది 24వ తారీఖు తర్వాత సుమారుగా కేతువు శుక్రునితో కలవబోతున్నది. అది మీకు 4వ భావం. బుధుడు కూడా మీ ధనకారకుడు, మీ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో మీ లక్ష్మీకారకుడు బుధుడు. ఎవరికి? వృషభం వారికి. మరి ఇట్టి బుధుడు వక్ర దృష్టి మీ ధనంపై, మీ ధనకారునిపై పడబోతున్నాడు. సో దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయో క్లియర్గా వీడియో చివరి దాకా ఉండి తెలుసుకొని ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను. మంచి కామెంట్, చెడు కామెంట్ అందరూ నా వల్లే, డోంట్ వర్రీ. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారు అని కానీ లేదా అంతా మనమే, అంతా మనవారే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవినే తిట్టినటువంటి పరిస్థితి, సాక్షాత్ శ్రీరామునే తిట్టిర్రు, మనదేమున్నది? సో అదేవిధంగా ఈ శుక్రకేతువులు కలవడం ద్వారా మీకు ఎలాంటి నష్టము లాభాలైతే లేవు. ఎందుకంటే మీ లగ్నాధిపతి కేతువుతో కలవడం ద్వారా మీకు ఎలాంటి నష్టము, ఎలాంటి లాభాలు అయితే లేవు. అది గమనించుకోండి. కొంచెం ఏంది అంటే పాత ప్రేమ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అవి గుర్తు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, అంతే. ధరల పెరుగుదల కావచ్చును, ప్రకృతిలో కొంత వైపరీత్యాలు ఏర్పడబోతున్నవి. అదేవిధంగా విపరీతమైన వరదలు, తుఫాను హెచ్చరికలు, భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడము, ఈ వా వి ఊ వే ఊ అక్షరాలతో ఉన్న ప్రాంతాలలో ఉండేవారు కానీ జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు. సో బీ కేర్ఫుల్ వృషభ రాశి వారు. ఇక ధైర్యము, కమ్యూనికేషన్, వ్యాపారాలలో లాభాలు కొంత మనకు అడ్డగోలుగా కూడా న్యాయం జరగబోతుంది, లాభం గడించబోతున్నారు. కుటుంబ బాధ్యతలు పెరగబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక అదేవిధంగా పాత పనులు, నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు కానీ కొంత జీవితంలో స్థిరత్వం కోసము ఎదురు చూస్తుండేటువంటి వారికి కానీ ఏమైనా స్థిరత్వం ఏర్పడేటువంటి యోగం ఏర్పడబోతున్నది
శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి 11వ భావంపై వెళ్ళడం ద్వారా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం వ్యాపారంలో కొంత నిర్ణయాలు టకటకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభాల విషయంలో పునఃపరిశీలన అనేటువంటిది అవసరం. పాత స్నేహితులతో తిరిగి సంబంధాలు కొనసాగే పరిస్థితి ఉంది. ఆదాయం నెమ్మదిగా పెరుగుదల అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ తులారాశి వారు కూడా వాదన కొంచెం వాదిస్తూ ఉంటారు. ఎక్కువగా నేను పట్టిన కుందేలుగా 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి పరిస్థితులు. అయితే ఇట్టి వీరికి సుమారు 2025 అక్టోబర్, నవంబర్, జూన్, జూలై, ఆగస్టు అక్కడి నుండి కొంత అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగంలో అవకతవకలు కానీ, చెడు స్నేహితుల వల్ల మనకు చెడు పేరు రావడం కావచ్చును. అదేవిధంగా మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ, ఒక నిద్ర అనేటువంటిది సరిగ్గా లేకపోవడం కానీ, నిద్రలో పిచ్చి పిచ్చి కలలు రావడం కానీ, ఎవరైనా లాగినట్టుగా అనిపించడం కానీ, నిద్రలో ఏదో బరువుగా మీద కూర్చున్నట్టుగా అనిపించడం కానీ, తరచూ కూడా కొంతమేర ఈ మధ్యలో కొందరు వృషభ రాశి వారు హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, కాలో చెయ్యో విరగడం కానీ, దెబ్బ తాకడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది గమనించుకోదగ్గటువంటి విషయము. కోర్టు పోలీసు వ్యవహారాలకు సంబంధించిన దాంట్లో చిక్కుకోవడం కానీ, చిక్కుకునేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి బీ కేర్ఫుల్. సో బుధుడు కూడా మీకు ధనాధిపతి అయినటువంటి బుధుడు వక్ర దృష్టి మీపై ఉండడం ద్వారా ధన వ్యవహారాలలో ఎవరికైనా ఇచ్చేది ఉన్నా, ఎక్కడి నుంచైనా వచ్చేది ఉన్నా మాట పదిలంగా మన డబ్బులు మనం తీసుకుంటే మంచిది. నిలిచిపోయినటువంటి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క వృషభ రాశి వారికి. గురుగారు, ఒక మాటలో వీళ్ళకి జాగ్రత్తగా చెప్పాలంటే ఏ విషయాల్లోకి వీళ్ళు తలదూర్చకూడదంట? నాకు చెప్పాను, డబ్బు విషయంలో జాగ్రత్త, మాట విషయంలో జాగ్రత్త, మధ్యవర్తిత్వం. పలానా దగ్గర సంబంధం ఉంది, నేను తీసుకొని వచ్చిన పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, ఇక్కడ ఈ బ్రోకరేజుడు చేసేటువంటి పరిస్థితులలో వీరికి మాట రావడాలు, మంచి సంబంధం తేలేదని తిట్లబడము, ఏదో మనం సరే ఆ అమ్మాయికి పాపం పెళ్ళైతలే అని చెప్పి మనం ఎక్కడి నుంచో సంబంధం తీసుకువచ్చిస్తే పెళ్ళైన 10 రోజులకే ఇద్దరు విడాకులు తీసుకోవడం. చెప్పలేము. ఇలాంటివి ఆసక్తికర సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. వృషభ రాశి వారు ఏదేమైనప్పటికీ కూడా వారి వ్యక్తిగత జాతకం, ఇందాక మనం మొదట్లోనే చెప్పడం జరిగింది, వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అద్భుతంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు కానీ, కొంత ఇప్పుడు ఏంది అంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం వేరు, ఇప్పుడు కొత్తగా పడేటువంటి కష్టం వేరు. కష్టే ఫలి. సో వీరికి ఆ ఫలితం దక్కబోయేటువంటి నెల ఈ నెల ఈ యొక్క వృషభ రాశి వారికి. సో తప్పకుండా కూడా వృషభ రాశి వారు చందన అభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయడం ద్వారా అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తవి. గణపతి ఆరాధన చేయడం ద్వారా, లక్ష్మీదేవికి తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా మంచి యోగం ఏర్పడుతుంది. ఒకటే మాట, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పక తప్పటం లేదు. బయట సమాజంలో ముక్కు ముఖం తెలియని వారు బ్రాహ్మణులా కాదా అనేటువంటిది కూడా, సరే బ్రాహ్మణులు అని నేను అనట్లేదు, ఆ విధంగా వేషధారణ వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు సబ్జెక్టు లేకుండా. సో ఈ విషయాన్ని గమనించుకోండి. కనుక ఈ విషయాన్ని నేను మీకోసం సమయస్ఫూర్తితో అందరితో 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడుతున్నా. ఒకరొకరితో అయితే
ఇంకా ఎక్కువసేపు కూడా మాట్లాడుతున్నా, ప్రతి కాల్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్తో కానీ. సో మీ ఆదరణకు అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇంకా నా ఆయుష్ కొంచెం పెరగాలని. ఎందుకంటే మీకోసం కొంత టైంను ఇంకా కేటాయించాలి అనేటువంటి విధంగా నేను కోరుకుంటున్నాను. సో తప్పకుండా నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే మనకు నిజ జ్యేష్ఠ మాసం అంటే జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ప్రయత్నించినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంది ఇంట్లో, లేదా మీ మిత్రుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, వారికి సహాయంగా నిలబడము ఉంటుంది. బంధువుల యొక్క మిత్రుల యొక్క కలయిక ఏర్పడి 10 మందితో కలిసి తిరగడము, 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు చేసి 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ 10 మంది మీ వెనకాల తిరగడము, మీకు సహాయ సహకారాలు అందించడము అనేటువంటిది జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా సమయానికి డబ్బు చేతికి అంది ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి మంచి సమయం ఉంది. కార్యాలు పూర్తవుతాయి. పట్టుదల బాగా పెరుగుతుంది. ప్రజలలో మన్నన పొందుతారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక మనము చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు, రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత ధనము ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. ఇక ఈ నెలలో నిరుద్యోగులు కనుక ప్రయత్నం చేసినట్టయితే వారికి ఉద్యోగ ప్రాప్తి లభించడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి ఏర్పడము అంటే ప్రమోషన్లు రావడము, కోరిన చోటికి బదిలీ కావడము ఇలాంటివి జరుగుతానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు లేదా స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి మంచి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఆ డబ్బు ఖర్చు కావడమే కాకుండా ఎవరి దగ్గరైతే మీరు రుణం తీసుకున్నారో ఆ రుణం ఇచ్చినటువంటి యొక్క దాతలు మిమ్మలను బాధ పెట్టడము, ఆ రుణం కట్టమని దాని గురించి కొద్దిగా ఉంటారు. ఖర్చులు పెరిగిపోతాయి. ఎందుకంటే పిల్లలకు అడ్మిషన్స్ అవి అన్నీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు. దానివల్ల కొంత మీకు ఖర్చులు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కొందరు ఈ వృషభ రాశి వారు కొందరు రుణం చేయడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ నూతన కార్యక్రమాల గురించి ఆలోచించడము, వాటిని ప్రారంభించడము జరుగుతుంది. స్థలము మార్చుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో వృషభ రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క
వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. మంచి అభివృద్ధి కలిగి కొత్త కొత్త వాటి గురించి ప్రయత్నం చేయడము, మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు తీసుకొచ్చుకోవడము, దానివల్ల జనాకర్షణ జరగడం అనేటువంటి జరుగుతుంది. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వల్ల మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఊహించినటువంటి యొక్క శుభవార్తలు వినడం జరుగుతుంటుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి యొక్క విషయము మీరు మర్చిపోయి ఉంటారు, కానీ ఆ శుభవార్త ఇప్పుడు మీకు చెవిలో పడుతుంది, ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో అధిక ప్రయాణము చేయవలసి రావడం జరుగుతుంది. అది తప్పదు. దాని గురించి మీరు కొంచెం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక 3వ వారం గనక మనము చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి ఏర్పడేటువంటి ఒక ఉంది. అంటే ప్రమోషన్లు రావడము, సెక్షన్లు అనుకున్నటువంటి ఒక సెక్షన్కు ట్రాన్స్ఫర్స్ కావడము, మీరు కోరినటువంటి యొక్క మీ విద్యకు తగినటువంటి యొక్క ఉద్యోగంలో సెక్షన్లో మీరు ఉండడము, ఇలాంటి జరగడానికి మీకుంది. లేదా ఉద్యోగస్తులు ప్రైవేట్లో చేసే ఉద్యోగస్తులు ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసినంటే ఇంతకంటే ఎక్కువ జీతం ఇచ్చి దొరికేటువంటి ఒక శాలరీ దొరికేటువంటి ఒక ఉద్యోగం మీకు దొరకడానికి కూడా ఆస్కారం ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు, శుభంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వృషభ రాశి వారు. ఎందుకంటే మనం ఈనాడు చూస్తూ ఉన్నాము, ఎన్నో రకాల మోసం చేసేటువంటి ఒక సంస్థలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సంతకం పెట్టే ముందు, ఏదైనా విషయం మాట్లాడే ముందు తగు జాగ్రత్తగా ఉండండి. లేదా వారి వల్ల కొంత ధనము మోసపోవడము జరుగుతుంది, దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది 3వ వారంలో. ఇక 4వ వారం మనం కనుక చూసుకున్నట్టయితే నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగం దొరకడము జరుగుతుంది. అది కూడా కోరుకున్నటువంటి ఒక ఉద్యోగం దొరకడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును, సంతోషంగా ముందుకొచ్చును. ఇక 2వది చూసుకుంటే సంతానార్థులై, అంటే వివాహమై చాలా కాలం నుంచి సంతానం కాకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో సంతానమయ్యేటువంటి ఒక యోగ్యతము శుభవార్త తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే డాక్టర్ను సంప్రదించడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము చాలా మంచిది. కాబట్టి గతంలో నష్టపోయినటువంటి ఒక ధనము మీరు ఎవరికో ఇచ్చి చేయడము, లేదా ఎందులోనైనా పెట్టి నష్టపోవడం అనేటువంటి జరుగుతుంటే ఆ నష్టపోయినటువంటి ఒక డబ్బు ఈ నెలలో కొంత మీకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. మానసికంగా కానీ కొద్దిగా ఆవేదన కలుగుతూ ఉంటుంది. వాటిని మీరు సహించుకోవాలి, గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి, చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణ మంచిది. దానివల్ల మీకు ఎన్నో శుభకార్యాలు ఏర్పడేటువంటి ఒక శుభ సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి ఒక ఉద్యోగం గురించి కానీ వృత్తి వ్యాపారాల గురించి కానీ మంచి ప్రయత్నం చేయండి. మంచి లాభాలు అందుకోవడానికి ఆస్కారం ఉంది. సరే, కొంత నష్టం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది జరగవచ్చు. కానీ మోసపోవడం అనేటువంటి ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనోవేదన, ధన నష్టము రెండు కూడా జరిగి కొద్దిగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అప్పుడు మీరు ఈ నెలలో వృషభ రాశి వారు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని గనక మీరు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం వల్ల మీకు
ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా సంతోషంగా హాయిగా కాలం గడుపుతారు. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో నిజమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి వృషభ రాశి వారికి మంచి ఉంది. ఇది శుభం. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి జాతక సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ, ఈ మంత్రాన్ని నెల రోజులు కూడా వృషభ రాశి వారు, మిగతా రాశుల వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యంతో పాటుగా భాగ్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే శుక్రుడి నెల రోజులు కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతున్నాడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, వృషభ రాశిలో నెల రోజులు కుజగ్రహము అక్కడక్కడే తారాడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడ ముందుకెళ్తూ. జన్మరాశిలో కుజుడు, ద్వితీయంలో వక్రించినటువంటి బుధుడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, కేతువు అంటే 4వ స్థానంలో చతుర్థంలో. అట్లాగే వీరికి లాభస్థానంలో శని, అట్లాగే దశమ కర్మస్థానంలో ఉద్యోగ స్థానంలో రాహువు. ఈ విధంగా చూసుకున్నట్లయితే రవి ఈ జూలై మాసంలో 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ, తర్వాత తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంయోగం చెంది కర్కాటక రాశి ప్రవేశంతో ఆయన మనకి మకర సంక్రమణం అట్లా అంటామో జనవరిలో, ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అంటారు దీన్ని. అదేమో ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలోకి వచ్చినప్పుడు. ఈయన కర్కాటక రాశిలో రవి ప్రవేశించిన తర్వాత 16వ తేదీ నుండి దక్షిణాయన పుణ్యకాలము. కాబట్టి ఈ విధంగా గోచార గ్రహస్థితులను బట్టి చూసినట్లయితే కనుక వృషభ రాశి వారికి ముఖ్యంగా గోచార సూత్రాలను అన్వయించినట్లయితే కనుక రాహువు, శని ప్లస్ బుధుడు వక్రించి ఉన్నప్పటికీ కాస్త ఎఫెక్టివ్గా ఉంటాడు తర్వాత విషయం. కాబట్టి బుధగ్రహము, అట్లాగే ఇంకా ఆ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా వీళ్ళ మీద పూర్తిగా నెగిటివ్ పొజిషన్స్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, మరి మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం వీళ్ళకి కలిసి వస్తుందంటారా? అమ్మ, ప్రథమార్థంలో వీరికి వృషభ రాశి వారికి బుధుడు వక్రించి ద్వితీయ స్థానంలో ఉండడం ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో, కుటుంబపరంగా మాట్లాడే ధోరణిలో, ప్రేమ సంబంధించిన విషయాలలో కానీ, సత్సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం వీళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాపాడబడ్డట్టు ఉంటూ ఉంటారు, కొన్ని నష్టపోయినట్టుగా కూడా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అర్థం కాదు. కొంతమందికి బుద్ధిమాంద్యం వలన సరైన పనులు సరిగ్గా ఆచరించక వీరికి ఉన్నటువంటి కోపావేశాల వలన కావచ్చు, ఆలస్యపరంగా కావచ్చు, సరైన సమయానికి వారికి గుర్తు రాకపోవడం వలన ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలు అసలు ఈ నెల రోజులు కూడా బుధుడు వక్రత్వం వలన కలుగుతూ ఉంటాయి. కాబట్టి మాట జాగ్రత్తగా ఉంచండి, తెలివితేటలను అధికంగా ప్రవర్తించకండి, ఉన్న తెలివితేటలను అదుపులో పెట్టుకోండి. గుర్తు లేనప్పుడు ఏదైనా రాసుకొని పెట్టుకోవడం ద్వారా వెంటనే గుర్తు వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి. మీ పద్ధతిలో మీరు రవి 2లో ఉండటం ద్వారా కుటుంబ పరంగా కానీ, విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే గృహపరమైనటువంటి భూ సంబంధిత లావాదేవీల్లో పూర్తిగా వైషమ్యాలు, విరోధకారాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయమ్మా. మీరు అడిగిన ప్రశ్నకి రవి బలం అనేటటువంటిది ముఖ్యం. కాబట్టి 16వ తేదీ జూలై 16 నుంచి వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఈ రవి భగవానుడు గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి కొంత గురుదోషం అయితే ఉంది వీరికి. 3వ స్థానంలో ఉన్న గురుడు ఉద్యోగాల రీత్యా కాస్త ప్రయాణాలు చేసి చక్కగా ఆర్థికంగా లాభపడటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో దృఢ సంకల్పంతో, ధైర్యంతో, సాహసంతో ఏ పనైనా సరే వెంటనే ఇప్పటివరకు బద్ధకంగా లేజీగా ఉన్నవాళ్ళు తొందరగా చేసేయాలనేటువంటి ఆత్మస్థైర్యాన్ని, లోపల ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఎనర్జీని సోల్ ఎనర్జీగా మార్చి బయటికి తీసుకొచ్చి ఏ పనినైనా సరే సాధించి విశేషమైనటువంటి ధనాన్ని ఆర్జిస్తూ కుటుంబ పోషణకి ఏదైతే కావాలో దాన్ని అనుకూలంగా చేసుకుంటూ ఏదైనా అమ్మాలనుకున్న వస్తువులు అమ్మటానికి కూడా ఈ రవి ఉపయోగపడతాడు. కాబట్టి ద్వితీయార్థంలో రవి బలం బాగుంది. శని 11లో ఉండి వృత్తి ఉద్యోగ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఆ యొక్క శని భగవానుడు జాతకంలో యోగిస్తే వీరికి లాభాలు కలుగుతాయి, ఉన్నతమైన ప్రమోషన్లు కలగటానికి
అవకాశం కలుగుతోంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి సంతానపరమైన విద్యాపరమైన భూగృహ సంబంధిత విషయాలు, భార్యా సంబంధిత లేదా భర్త సంబంధిత సౌఖ్యకరమైన విషయాలు, నేత్ర దోషాలు, ముఖ్యంగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహంలో లేనిపోని సమస్యలు కలగటం, ప్రమాదాలు జరగటం, ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జన్మజాతకంలో గనక లగ్నము కానీ లగ్నాధిపతి కానీ లేకపోతే వారికి నడిచే దశలు అంతర్దశలు గనక యోగకరంగా ఉంటే ఇవి తప్పించుకునే అవకాశం వారికి నడుస్తుంది. అందుకనే ఏదైనా సరే వీరు ఏదైనా ఒక శుభకార్యాన్ని ఆచరించాలన్నా అది వివాహము, విద్య, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి వ్యాపారము, ఉద్యోగము, వీటి పరంగా కానివ్వండి, వీటి పరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా సరైనటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించి మా జాతకం ఎలా ఉంది గురువు గారు, మేము ఈ పని చెయ్యొచ్చా లేదా, వివాహానికి ఈ సంవత్సరం బాగుందా లేదా, ఇలాంటివి కూడా చూసుకోవాలమ్మా. ఎందుకంటే గోచార సూత్రాలు వేరుంటాయి, జన్మజాతకంలో గ్రహాలు ఇచ్చే ఫలితాలు వేరుంటాయి. అవి అక్కడ ఆమోదయోగకరంగా ఓకే చేసి టిక్ చేస్తేనే గోచారంలో అదే గ్రహాలు ఇక్కడ పనిచేస్తాయి. ఇక్కడ గ్రహాలు ఏవి డైరెక్ట్గా వాళ్ళని కాపాడవు, నష్టపరచవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వెంటనే కాదు, ఆ గురువు ఏదైనా మీకు విశదీకరించి మీ జన్మజాతకాన్ని మీరు తెలుసుకొని ఆయన చెప్పినటువంటి గ్రహాలకి కానీ జపాలో, హోమాలో, లేకపోతే ఫలానా పనికి, ఇప్పుడు వ్యాపారస్తులకైతే గ్రహస్థితి రీత్యా ఈ హోమమో ఈ పూజ చేసుకోమని చెప్తారమ్మా. అవి తప్పకుండా ఆచరిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. కానీ జన్మజాతకాన్ని కానీ జ్యోతిష్య పరిజ్ఞానాన్ని కానీ విని పరిష్కారాలు ఆచరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటాయి. ఆ భయాలు పోవు, మానసికంగా ఆత్మస్థైర్యము కానీ మానసిక ప్రవృత్తి కానీ మారదు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే ఉండే అవకాశాలు కలుగుతాయమ్మా. మరి గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అమ్మ, వృషభ రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే వీరికి వచ్చేటటువంటి ఆలోచనలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి 4వ స్థానంలో ఉంటాడు, అంటే చతుర్థ స్థానం. కొంతమందికి తల్లిగారితో విరోధత్వం, కొంతమందికి విద్యార్థులకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి చిత్త ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి స్త్రీల యందు వ్యామోహం కలుగుతుంది, కొంతమందికి స్త్రీల యందు విరోధత్వము కలుగుతుంది. కొంతమంది స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి, స్త్రీల గురించి మాట్లాడే తీరును బట్టి వీరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా గవర్నమెంట్ ద్వారా కలగడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా స్త్రీల విషయంలో. మరి వృషభ రాశి వారికి శుక్రుడు కేతువు కలిసి ఉండడం ద్వారా చదువుకునేటటువంటి విద్యార్థులు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం చాలా విశేషం. లక్ష్మీ గణపతి స్తోత్రము కానీ, లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమం చేసుకున్న, ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువుకి పక్కదారి పట్టినా, చదువుకోకుండా స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళలేకపోయినా వేరే ఆలోచనలతో, ఇప్పుడు ఒక స్టేజ్ వాళ్ళు ఒకలా చదువుకుంటారు, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఈ గ్రహాలు మారడం ద్వారా. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, ఆలోచన, స్వభావము, లక్షణాలు, అసలు ఆయనే బలంగా లేకపోతే ఏమో అటు చూస్తే రాహువు చూస్తున్నాడు, ఇక్కడేమో కేతువుతో ముడిపడి ఉన్నాడు. దాని ద్వారా విద్యార్థులకే కాదమ్మా, వీరు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం 15వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది భార్యాభర్తలైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటకు వచ్చి గృహంలో విపరీతమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశము, దాని ద్వారా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అవ్వటం, ధనాన్ని కోల్పోవటము, కొంతమంది వాహనాలు అమ్మేటటువంటి వాళ్ళు, వాహనాలు నడిపేటటువంటి వాళ్ళకి కూడా ప్రమాదాలు అధిక శాతం అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. అసలు మిగతా వృషభ రాశి వాళ్ళు కూడా ప్రయాణాల యందు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పోలీస్ వ్యవస్థ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, వారు ఏదైనా చలానాలు అధికంగా వీరు చేసినా చేయకపోయినా తప్పులు చలానాలు విధిస్తూ ఉంటారు. తప్పనిసరి కట్టాలి, ఎందుకంటే గ్రహస్థితి బాగాలేదు, ఈ యొక్క అవయోగం కలిగిందని చెప్పి వాళ్ళు ధనాన్ని కట్టుకోవటం మంచిది. అట్లాగే చదువుకునే విద్యార్థులకి చదువులో బ్రేక్ పడటం కంపల్సరీ అవకాశం ఉంది వాళ్ళకి. అట్లాగే ఎవరైతే గనక వివాహ వ్యవస్థకి దగ్గరవ్వాలి, వివాహం చేసుకోవాలి అని ఆలోచిస్తారో వృషభ రాశి వారికి వివాహ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివ్ ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రగ్రహము వివాహ కారకుడు. వివాహం జరగాలంటే శుక్రుడు బలంగా ఉండాలి. ఆయన ఉన్నదే చతుర్థ స్థానం.
ఆయన ఉన్నదే శత్రుక్షేత్రమైన సింహరాశి. పాపగ్రహంతో కలిసి 4లో ఉన్నాడు. సౌఖ్యం ఉండదు. వారు ప్రయాణం చేస్తున్నా సరే భార్యతో లేకపోతే భార్య భర్తతో కీచులాడుతూనే ఉంటారు. అంటే వారికి ఏదో తెలియనటువంటి ఆదుర్ధ, భయము. ఏదైనా ఫోన్ వస్తే ఎక్కడ వీరిద్దరి మధ్య కొన్ని ఇబ్బందులు కలుగుతాయేమో అని భయము. ఇట్లా విచిత్రమైనటువంటి విషయాలు భార్యాభర్తల మధ్య జరగటానికి ఈ యొక్క వృషభ రాశి వారికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క దాంపత్యం విషయంలో. గురుగారు, ముఖ్యంగా చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు, వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజగ్రహము. ఈయన శత్రుకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు. అప్పులు. పెట్టుబడి పెట్టేవాడు అప్పు చేయకుండా పెడతాడా? పార్ట్నర్షిప్ లేకుండా పెడతాడా? కంపల్సరీ. చిన్న వ్యాపారం అయితే వాడు ఏదో పెట్టుకుంటాడు, 10,000 తెచ్చుకుంటాడు, వ్యాపారం పెట్టుకుంటాడు, దానికి తగ్గట్టే వాడికి 20,000 లాభం వస్తుంది, బతికేస్తాడు ఇప్పుడున్న నిత్య జీవితంలో. మరి లక్షల్లో కోట్లల్లో వ్యాపారం చేయాలనుకునేవాడు కంపల్సరీ పార్ట్నర్స్ కానీ పార్ట్నర్ని కానీ పెట్టుకోవాలి. అవునా? దంపతులు అయితే కనుక ఒకటే భార్య ఒకటే భర్త, ఇది ఆ రిలేషను. వ్యాపారంలో అట్లా ఉండదు. 4 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, ఒక్కళ్ళే ఉండొచ్చు. వాళ్ళ ద్వారా వీళ్ళకి పూర్తిగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఆర్థిక ధన లోపాదులు, ఒకరి మీద ఒకరికి భాగస్వాముల మధ్య వైరత్వం కలగటము, లేనిపోని అంటే వాళ్ళ వ్యాపారంలో ఒక భాగస్వామి ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆయనకి వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి ఉద్యోగం చేసేటటువంటి ఒక స్త్రీకి ఏదైనా ఇంటర్ రిలేషన్షిప్ గురించి ఆయనకి తెలిసి 2-3 సార్లు వారిస్తాడు. రే నాయన, ఇది పద్ధతి కాదు, దానివల్ల మన వ్యాపారం నష్టపోతాము, దరిద్రాలు పడతాయని చెప్తాడు. సరే, మానవ సహజం ఇది. ఆడైన మగైనమ్మ ఒక్కళ్ళే కాదు, మగవాడు ఒక్కడే తప్పు చేయరు కదా, ఆడ మగ ఇద్దరిలో ఎవరున్నా సరే ఆ వృషభ రాశి వారికి ఇలాంటి వ్యవహారాలు కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. ఇలా వారి యొక్క జన్మజాతకంలో దశలు ఎక్కడైనా అంతర్దశలు కానీ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే అవి గోచారంలో మెలితిప్పి గుట్టేస్తాయి. ఇప్పుడు ఏది ముఖ్యంగా ఈ విషయంలో, వ్యాపార సంబంధిత విషయంలో. ఎందుకంటే కుజగ్రహము కోపము, ఆవేశము, ఒక రకమైనటువంటి కసి, ఊరికినే వైరత్వము, ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకునే మనస్తత్వము, ఎదురు చెప్పడాలు, అవతల వాడి గురించి కాస్త అనుమానించటము, అవమానించటము, విభేదత్వము, వీటన్నిటినీ కలబోసిన గ్రహం ఏదంటే కుజుడు. జన్మరాశిలో ఉన్నప్పుడు జన్మరాశి కుజుడితో ఉంది, జన్మరాశ్యాధిపతి పాపితో ఉన్నాడు, కుజవత్ కేతువు అంటారు. ఈ కుజుడు శుక్రుణ్ణి కేతువుని చతుర్థ దృష్టితో చూడటం వలన వ్యాపారంలో లాభాలు ఎట్లా వస్తాయమ్మా? అనుకున్న నష్టాలే కలుగుతాయి వీళ్ళకి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కోర్టుల దాకా వెళ్ళేటటువంటి పగలు పెరుగుతాయి. అసలు ఈ పగల వలన ఒకరికొకరు రాక్షసత్వంగా ప్రవర్తించుకునే తీరు, వ్యాపారస్తుల్లో అంతర్గతంగా గోప్యంగా ఒకరి మరణానికి ఒకరు కారణమయ్యే పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ కుజుడి యొక్క దృష్టిని బట్టి కూడా ఆధారపడుతూ ఉంటాయి. కొంతమంది వ్యాపారంలో సరిగ్గా లేదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక బయటపడటం అనేటటువంటిది జన్మజాతకం తెలియజేస్తుంది. ఇట్లా వ్యాపారపరంగా ఎన్నో ఇబ్బందులు వారికి ఆర్థికంగా, శత్రుత్వపరంగా, గవర్నమెంట్ పరంగా, స్త్రీల పరంగా, లేకపోతే పార్ట్నర్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుంది? వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి అమ్మా. దంపతులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ. అట్లాగే గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మూలమంత్రంతో జపాన్ని కానీ, లేకపోతే గణపతి క్షీరతర్పణాలు కానీ, గణపతికి సంబంధించినటువంటి హోమం కానీ, ఏదో ఒకటి గణపతికి ఆరాధన. వీరైతే గనక గరికతో గణపతికి ఆరాధన చేసి బొబ్బర్లో నివేదన చేసినట్లయితే గనక చాలా విశేషమైనటువంటి ఫలితాలు చవి చూస్తారు, నెగిటివ్స్ తప్పించుకుంటారు. గురుగారు, మొత్తం జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.